నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి పేద కుటుంబాన్ని సంక్షేమ పథకంతో ఆదుకున్న ఈ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించండి. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ప్రత్తిపాడులో జరిగే మహాసభను ఏర్పాట్లను పర్యవేక్షించి దానికి తెలుగు జన విజయకేతనమని నామకరణాన్ని ప్రకటించిన తెలుగుదేశం జనసేన రాష్ట్ర నేతలు. ఐదేళ్ల పాలనలో ఒక్క పైసా అవినీతికి కూడా పాల్పడలేదు, మళ్లీ ఆశీర్వదించండి. ముంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. ప్రత్తిపాడు భారీ బహిరంగ సభ జన సమీకరణకు పెంటపాడు మండలంలో పార్టీ శ్రేణులతో పర్యటించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. కుర్రెలగూడెంలో 6,91,00,000తో నిర్మించిన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని వర్చువల్ విధానంలో ప్రారంభించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ప్రతి పేద కుటుంబానికి మేలు చేస్తున్న ఈ సంక్షేమ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు. సకల జన సమ్మేళన యాత్రలో భాగంగా పెంటపాడు మండలంలోని వల్లూరుపల్లి, దర్శిపర్రు, కే పెంటపాడు, ముక్తేపురం, ఆకుతీగపాడు, చింతపల్లి, అల్లంపురం గ్రామాలతో పాటు రూరల్ మండలం కృష్ణాయపాలెం గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు, గడప గడపకు నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా పరిపాలించిందని అన్నారు. సంక్షేమ పథకాలతో ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుందని అన్నారు. ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగేందుకు మళ్లీ వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టు విశాల్, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగల శ్రీనివాస్, మండల వైసీపీ నాయకులు గుండుముగుల సాంబయ్య, కట్టుబోయిన కృష్ణప్రసాద్, మైలవరపు పెద్దబాబు, భావన ధాన్యలక్ష్మి, ములగాల బాబ్జీ, కైగాల గణపతి, సంపత్రావు కృష్ణారావు, రెడ్డి సూరిబాబు, చోడగిరి చిన్నబాబు, పొట్ల ఏడుకొండలు, తోట నిరీక్షణరావు, కుంచే సుబ్రహ్మణ్యం, జామికృష్ణ, పసల చంటి, కొవ్వూరి భాస్కర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, నల్లమిల్లి అంజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాన్ని రైతు భరోసా కూడా అంటే మా అమ్మాయి ఓకే సార్. ఈ నియోజకవర్గానికి రాష్ట్ర మార్కెట్ కమిటీ చేయలేదు. సమాజ సేవలో ముందుకున్నటువంటి మండల వ్యవసాయ మన బీబీ గారు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు ప్రయత్నం చేసేయండి. నేను ఎమ్మెల్యే కాకముందు తాడేపల్లిగూడెం ఎలా ఉండేది, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తాడేపల్లిగూడెం యొక్క స్వరూపం ఏ రకంగా మార్చి ఏ రకమైన అభివృద్ధి చేసి చూపించాం. ఇవాళ మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చారు భగవంతుడు. మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపించారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఇవాళ
మీరు ఒక ఓటేసి నన్ను గెలిపించారు. ఇదే రకంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఒక ఓటేసి గెలిపించారు 2014. గెలిపించిన తర్వాత మనకి ఎన్ని హామీలు ఇచ్చి ఎంత ఆశ పెట్టి మరి ఎంత మనల్ని నిరాశకు గురి చేశాడో, మనకు అన్యాయం చేశాడో, మనం ఉసురు పోసుకున్నాడో మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా నేను మాట తప్పాననుకో, పైన ఉన్న మా తండ్రి కూడా ఏంట్రా ఇలాంటి కొడుకు పుట్టామనే పరిస్థితి ఉంటుంది. అందుకని నా తండ్రి ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తాను అని ఇవాళ ఇచ్చిన హామీలు సంపూర్ణంగా నెరవేర్చడమే కాకుండా మనం కాపునేస్తం ఇస్తామని ఎన్నికల్లో చెప్పలేదు కదా. అయినా సరే ఇవాళ కాపునేస్తం 4 వాయిదాలు వేసేసాం. 5వ వాయిదా మనం మళ్ళీ మే నెలలోనూ వాయిదా వస్తుంది. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆయన ఇచ్చిన మాటని గాలి వదిలేస్తాడు, ఈయన ఇచ్చిన మాటని సమర్థవంతంగా అమలు చేస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చాయి అన్న మాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఆలోచన విధానం. ఇవాళ పరిపాలనలో వాలంటీర్స్ని పెట్టాడు. గతంలో మనం ఏదైనా పథకం కావాలంటే మనం వెళ్ళి ఆ నాయకుల చుట్టూను ఆఫీసుల చుట్టూ తిరగవలసి వచ్చింది. ఇవాళ మహానుభావుడు 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ వస్తే ఆ వాలంటీరే వచ్చి మన ఇంటికి వచ్చి అన్నీ రాసుకుని వెళ్ళి నెల పెన్షన్ ఇంటికి పట్టుకొచ్చి తలుపు కొట్టి 4 గంటలకి మనకి నీ పెన్షన్ 3000 చేతులు పెట్టి వెళ్ళే పరిస్థితి. జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడి యొక్క టెస్టులు చేసి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అలా తెలియని పరిస్థితుల్లో కూడా ఎవరికి షుగర్ ఉందో, ఎవరికి బీపీ ఉందో, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా మనం వెళ్ళి తెలుసుకుని దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలో ఉచితంగా మందులన్నీ కూడా నెల మందులు వారం 15 రోజులకు ఒకసారి వచ్చేలాగా ఇచ్చి మందులు కూడా ఉచితంగా ఇచ్చేది. కంటిన్యూగా ఏదో ఒకసారి ఇచ్చేసి చేతులు కడుక్కోవటం కాదు. గతంలో చరిత్రలో ఎప్పుడు ఇటువంటి పరిపాలన జరిగిన సందర్భం మనం చూడాలి. 5,000 కోట్ల రూపాయలు ఇవాళ అనేక పథకాల రూపంలో మనందరికి ఇస్తున్నాడు. మన కుటుంబాలు నిలబెట్టడం, ఆర్థికంగా నిలదొక్కున్నాం, ఒక మెట్టు పైకెక్కాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని డబ్బులు అది ఇస్తుంటే ఈ డబ్బులన్నీ ఏమైపోయాయి? జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అదే. ఈ డబ్బులన్నీ గతంలో కాంట్రాక్టుల పేరు చెప్పి అది చెప్పి చంద్రబాబు నాయుడు కొంతమంది ఒక 10-15 మంది 20 మంది పనిచేసుకునేవారు. ఈ డబ్బులు 1,000 కోట్లన్నీ విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అందరూ చదువుకోవాలి అనే ఒక తలం పైకి. అలా చదివించాలంటే తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. తల్లిదండ్రుల శ్రద్ధతోటే, తల్లి యొక్క శ్రద్ధతోటే ఇది జరుగుతుందని ఆ తల్లి పేరు మీద అమ్మఒడి కార్యక్రమం పేరు మీద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి 100 రోజులు స్కూల్ జరిగితే కనీసం 75 రోజులు మనం పిల్లలు స్కూల్లో అటెండెన్స్ ఉండాలి అనే కండిషన్. అంటే దాని ద్వారా ఆ తల్లికి ఒక బాధ్యత. దాంతో ఎవరికి మేలు జరుగుతుందంటే నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీకు మేలు జరుగుతుంది. ఎప్పుడైతే బిడ్డలు బాగా చదువుకుంటారో మన ఆస్తి ఏంటి, మనం ఎన్ని డబ్బులు ఎంత సంపాదించి ఇచ్చామన్నది ఉండదో తెలియదు. కానీ మనం కనుక బాగా చదివించుకుంటే అది ఎవరు తీసుకెళ్ళలేరు. ఆ విజ్ఞానం, ఆ చదువు మా పైకి వచ్చిందని ఎవరు ఆపలేరు. ఇవాళ ప్రతి కుటుంబంలోని పిల్లల్ని చదివించే బాధ్యత నాదని ఆయన బాధ్యత తీసుకుని చదివిస్తారు. మన రాష్ట్రంలో 2019లో ఎలక్ట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు మనమంతా కూడా కరోనాతో యుద్ధం చేసాం. యుద్ధమే కాకోకుండా చాలామందిని కోల్పోవటం కూడా జరిగింది. అభివృద్ధి కూడా ఆగింది 2 సంవత్సరాలు. అయినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఒడిదుడుకులు లేకోకుండా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని అన్నింటినీ కూడా చేయటం జరిగింది. ఈవేళ మీరు చూడండి, రైతులకి కావాల్సింది ఆర్బీకేల ద్వారా రైతులందరికీ కూడా ఈ క్రాపింగ్ చేసి ఏమైనా సరే పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానీ రావడానికి మన ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. ఇంకొకటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరికీ కూడా వైద్య విషయంలో టాప్ ప్రయారిటీ ఇవ్వటం జరిగింది. హెల్త్ క్లినిక్స్ ద్వారా కానివ్వండి, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కానివ్వండి, అలాగే జగనన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఫేజ్ 1లో చాలా బాగా సర్వే చేయటం జరిగింది. చాలామంది రోగులకి వైద్యం అందించాం. మన ప్రీతమ
శాసనసభ్యుల వారు మన డిప్యూటీ సీఎం గారు కూడా మెగా క్యాంపులు ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలు అందటానికి అది ఎంతో దోహదపడిందని మీకు మనం చేసుకుంటున్నాం. ఈ విధంగా పేదలకి, రైతులకి, అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణని ఈవేళ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. ఈ సచివాలయం ద్వారానే మీరు ఎక్కడో వెంటబాటు వెళ్ళకోకుండా ఇక్కడే అన్ని సౌకర్యాలు ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా సచివాలయం మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా అన్ని ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మన పుట్టి సత్యనారాయణ గారు మన గ్రామం అంటే అభిమానం. ఇప్పుడు నుంచి కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా మన గ్రామస్తులు ఏ పార్టీ వాళ్ళు అయినా సరే నమ్మకస్తులు. అలాగే మన నాయకులు, సర్పంచులు కానీ లేదా ఎంపీటీసీలు కానీ గత 10 సంవత్సరాల నుంచి ఎవరు చేసినా అవినీతి చేయటం కానీ పొరపాటు చేయటం కానీ మన గ్రామంలో జరగలేదు, ఏ పార్టీలో ఉన్నా సరే. అలాగే మీరంతా గమనించారు. అలాగే కూడా కొట్టుసత్సంగా గమనించి ఆదిపాడు గ్రామస్తులు మంచోళ్ళని మన గ్రామంలో ఈరోజు అభివృద్ధిలో మండలంలో లేనట్టుగా మన గ్రామంలో అన్ని రోడ్లు కూడా పోయటం జరిగింది. అలాగే రాగుంట్లో రోడ్లు, డ్రైనేజ్ కూడా అన్ని పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఒకటే ఎలా అంటే మన మెయిన్ రోడ్డు ముదురు సెంటర్ నుంచి కేపెంటపాడు దాకా ఆ రోడ్డు కూడా ఇచ్చారు, శాంక్షన్ అయింది. అది కూడా త్వరలో పోయించేస్తారంటున్నారు మంత్రి గారు. అది కూడా మాకు పోయించేస్తే మా గ్రామంలో మీరు పూర్తిగా అన్ని పనులు చేయించేసినట్టే. అలాగే ముఖ్యంగా మన గ్రామస్తులందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మన గ్రామం అంటే అభిమానంతో నన్ను పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా చేశారు. జిల్లాలో ఎంతమంది ఉన్నా సరే ఆయన పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు ఇప్పించడం జరిగింది. అలాగే ఆయన ఇప్పించినట్టుగా నా బాధ్యతలు అన్నీ కూడా నేను కరెక్ట్గా నిర్వర్తించాను. ప్రతి గ్రామంలో మనకు ఈ సచివాలయ వ్యవస్థ నెలకొల్పడం జరిగింది. దీనివలన అందరికీ కూడా మనకి అత్యంత చేరువుగా వివిధ పథకాలు అందజేయడం, ఈ యొక్క కార్యక్రమం 4 సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి కూడా చూశారు. ఎందుకంటే అందుకేతం వృద్ధాప్య పింఛన్ కోసం మన గ్రామ పంచాయతీ వద్ద పొద్దుడు వచ్చిన వాళ్ళు సాయంత్రం వరకు కూడా పడిగాపులు పడి ఎదురు చూస్తూ ఉండేవారు. అట్లాంటిది ఇక్కడ మనకు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అందరూ కూడా తెల్లవారుజామున 5 గంటలకు అందరికి పింఛన్ అందజేయడం, వాళ్ళు ఎంతో కూడా శ్రమ పడకుండా అందరూ కూడా ఎంతో సంతోషదాయకంగా ఉండటం జరిగింది. అదేవిధంగా మనకి రేషన్ కానీ వేరే రేషన్ తీసుకున్నా అందరూ కూడా 12 వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడేవారు. అట్లాంటిది మన పౌర సరఫరాల శాఖ కూడా వాళ్ళందరూ కూడా ఇంటింటికి బియ్యం ఇవ్వటం, వాళ్ళందరూ కూడా శ్రమ తగ్గడం జరిగింది. ఆకుతీగుపాడులో ఉన్నది ఏంటంటే, మీ నాయకుల్లో మీలో ఐక్యత ఎక్కువండి. మీరందరూ ఇక్కడున్న స్త్రీలందరూ ఒక్కటే గమనించాలి. మా గ్రామంలో ఏం జరుగుతుంది, మీ గ్రామంలో ఏం జరుగుతుందో పోల్చుకోండి. మినిస్టర్ గారు మీ గ్రామం మీద చూపించిన ఆప్యాయత, అనురాగాలు ఎంత అంటే, మీకు ఎక్కడ సమస్య ఉంది అన్నా సరే, తాగునీటి సమస్య ఈరోజు పెంటపాడు మండలం మొదటిగా మొదలుపెట్టింది మీ ఓఎస్హెచ్ఆర్ఏనండి. అలాగే ఓఎస్హెచ్ఆర్ కానివ్వండి, ఈరోజు రైతులకు అవసరమైన ఆర్పీకి కానివ్వండి, సచివాలయం కానివ్వండి, ఈ పొలం కూడా మా మేనత్తదే. ఈ 30 ఎకరాలు మీకు అందరికీ తెలుసు. తర్వాత రెడ్డి గారు ఇలా అబ్జెక్షన్ పెట్టారు అనగానే ఆయన కొనుక్కున్న తర్వాత ఇలా అబ్జెక్షన్ పెట్టారు అన్న తర్వాత కొందరికి లాలించి చెప్పాలి, కొందరికి పాలించి చెప్పాలి. లాలించి చెప్తే అర్థమయ్యేది, కొందరికైతే పాలించి చెప్తేనే అర్థమవుతుందండి మరికొందరికి. ఆ విధంగా పరిపాలన చేస్తూ ఆ విధంగా పాలించి చెప్తేనే కానీ ఈ పని ఇక్కడ పూర్తి కాలేదు. అందరం చెయ్యాలి అనుకుంటాం, అందరూ నాయకత్వం చేయాలి అనుకుంటాం, కానీ అది అందరికీ సాధ్యపడదండి. కొంతమందికే సాధ్యపడుతుంది అనడానికి నిదర్శనమే ఈరోజు మీ ఆర్పీకే సచివాలయం. మన ప్రియతమ నాయకులు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొట్టి సత్యనారాయణ గారి నాయకత్వంలో నేను మొదటిగా కాంగ్రెస్ పార్టీలో పెంటపాడు మండల కాంగ్రెస్ SC/ST సెల్ చైర్మన్గా నియమించబడి ఈ రోజున రాష్ట్ర నాయకుడిని అయ్యానంటే ఆయన స్ఫూర్తి. ఆయనను చూసేనే రాజకీయాల్లోకి వచ్చాను. నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను మీ అందరి ముందు. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెన్నంటే ఈ యొక్క అప్పుడు తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో నిడమర్రు మండలం కూడా ఉండేది. ఆయనతో పాటే తిరిగి ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి ఆయన స్ఫూర్తితోటే
నేను చాలా కాలం చెప్పాలనుకున్నాను. అది ఈరోజు ఆక్టిపాడులో మన గ్రామంలో అవకాశం వచ్చింది. నేను ముందుగా ఈ యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ రోజున రైతు భరోసా కేంద్రాన్ని అలాగే సచివాలయాన్ని ప్రారంభించినటువంటి డిప్యూటీ సీఎం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ హక్కు పత్రం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకం పెట్టిన వెంటనే తాడేపల్లిగూడెంలో టౌన్లో మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీలోనే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా చేర్చడం, అలాగే ప్రతి గ్రామంలో భూ వివాదం లేకుండా ప్రతి గ్రామానికి కూడా భూ హక్కు రావాలని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు అన్ని గ్రామాలకి అవుతుందా లేదా అని పర్యవేక్షణ చేయడం. దాంట్లో మీ అందరికీ తెలియని విషయం, ఈరోజు దస్తావేజులు ఉన్నాయి కదా అనుకుంటే కాదు, అది మీకు భూ హక్కు కల్పించినట్టు కాదు. ఈరోజు ఇది మీ భూమి అని, ఇది మీకు సంబంధించినటువంటి మీ భూమి అని ప్రభుత్వం ఇస్తున్నటువంటి పత్రం. ఈ పత్రం ద్వారానే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుద్ది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళక్కర్లేదు, మీ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ జరుగుద్ది. తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు హైవేలో ఈ నెల 28న ఉమ్మడి బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో సోమవారం టీడీపీ జనసేన పార్టీ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడులు మాట్లాడుతూ ఈ సభకు తెలుగు జన విజయకేతనమని నామకరణం చేసినట్లు తెలిపారు. సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ సభ ద్వారా వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. ఇరు పార్టీల శ్రేణులు భారీగా హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన జిల్లా అధ్యక్షుడు కటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసుకురావడం కోసం అభివృద్ధి పదంలో ప్రతి అడుగు ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిగూడెంలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ రాజకీయ పరంగా అనేక అంశాలపైన ఉపన్యాసాలే కాకుండా రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి, సంక్షేమం రెండు తోడుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక అద్భుతమైన పోస్టర్, ఒక పాజిటివ్ ఇమేజ్, పాజిటివ్ వైబ్రెంట్గా ఉండే ఆలోచనతో వాళ్ళలాగా వైలెంట్గానో సిద్ధం అని చెప్పి రెచ్చగొట్టే విధంగా కాకుండా తెలుగు జనం విజయం సాధించే విధంగా ఒక విజయకేతనం మన జెండా, దానికోసమే ఈ సభ నామకరణ జెండా అని పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకొని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మేమందరం కూడా సంసిద్ధమయ్యాం. ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాల్ని ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా. వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానికానికి ఒక
గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉంటారు. జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, అదేవిధంగా మా వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కలిసి ముందుకెళ్దామని మేమందరం కూడా ఈరోజు మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రేపు 28వ తేదీన మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హైవే వద్ద ఏదైతే ప్రత్తిపాడు సమీపంలో జరిగేటువంటి తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే అనేటువంటి మహాసభ అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే సభా కార్యక్రమం జరుగుతుందో మరి ఆ సభా కార్యక్రమానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. అందులో పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలు కూడా ఎప్పుడా ఆ సమావేశంలో ఆ సభలో పాల్గొందామని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో 640 హామీలు ఇచ్చి 85% ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈవేళ మరి ఆ యొక్క కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, 108, 104 ఇట్లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు తెలుగుదేశం జనసేన ఒక మేలు కలయికి రాష్ట్రానికి ఆ సభలో మేమందరం కూడా పాల్గొనేటువంటి ఉత్సాహం. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలో రైతాంగం ఈవేళ పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలని క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి అటు వరి రైతులు కానీ 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రైతాంగం కానీ ఏదైతే ఆక్వా రంగం ఒకప్పుడు మరి ఒక వెలిగినటువంటి ఆక్వా ఈరోజు కుదేలైపోయినటువంటి స్థితిలో అటు ఆక్వా రైతాంగం కానీ ఈవేళ రైతులందరూ కూడా ఈ యొక్క 28వ సభలో పాల్గొనడానికి ఈవేళ అందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ మహిళలు మరి ఏదైతే ఈవేళ పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ బాదుడుతో ఈవేళ మహిళలందరూ కూడా తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి మాకు కూడా ఒక మేలు కలయిక అని సభ కోసం ఆ మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. తన 5 ఏళ్ల పాలనలో ఒక్క పైసా అవినీతికి కూడా పాల్పడకుండా పని చేశానని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేశానని, రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆశీర్వదించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు విజ్ఞప్తి చేశారు. ఉంగుటూరు, బేముడలు మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్లతో ఆదివారం రాత్రి నారాయణపురంలోని పొత్తూరి శ్రీనివాసరాజు ఐసు పరిశ్రమ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ మిగిలిన అన్ని ప్రభుత్వాల కంటే జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కువ జరిగిందని, అందుకు ప్రతిపక్షాలతో ఏ గ్రామంలోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈసారి ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నానని ఉద్వేగంతో చెప్పారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు జయప్రకాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నిజాయితీగా పనిచేశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు, మండల వైసీపీ అధ్యక్షులు మరడా మంగారావు, సచివాలయ కన్వీనర్ పి బాలకృష్ణ, ఎస్సీసీఎల్ అధ్యక్షులు మంగళగిరి జాన్సన్, జడ్పీటీసీ కురిపిల్లి జయలక్ష్మి, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, బేముడలు మండల వైసీపీ అధ్యక్షులు రావిపటి సత్య శ్రీనివాస్, వైసీపీ జిల్లా నాయకుడు పుప్పాల గోపి, దొంతం శెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు ప్రెసిడెంట్గా ఉన్నావు కూడా ఇప్పుడు సీనియర్గా అక్క చేస్తూ ఉంది. ఎంపీపీలకు ఏ విధంగా చూడండి, బూత్ సభ్యులకు ₹1,00,00,000 ఒక విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టి ఫోటో తీసుకున్నాం, కనుమూతలు వేసుకున్నాం. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ఫ్యాక్షన్ పెద్దల ఆశీస్సులతోటి మన ముఖ్యమంత్రి గారు మన సమీపంలోనే మేము సిద్ధమంటూ చాలా పెద్ద బహిరంగ సభని సుమారు 6 లక్షల మంది ప్రతినిధులతోటి పెద్ద బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మేము సిద్ధం, మన బూత్ సిద్ధం, మన గ్రామ సిద్ధం అంటూ మనం ఈ రోజున ప్రతి చోట కూడా మీటింగ్లు పెట్టుకుంటూ మన పార్టీని బలోపేతం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము మాట్లాడతాం పాటు ఇంకా లోకల్ చిన్న ఇబ్బందుల గురించి మాట్లాడకుండా పార్టీని మనం నియోజక స్థాయిలో బలోపేతం చేయడం కోసం, మనం పార్టీని గెలిపించడం కోసం మీ తగు సలహాలు, సూచనలు కూడా మనలోంచి కూడా కార్యకర్తల నుంచి కానీ, నా ముఖ్య నాయకుల గురించి కానీ పెద్దలు వచ్చి మీ సలహాలు, సంప్రదింపులు కూడా
ఎందుకంటే ఎక్కువ స్తబ్దుగా ఉన్నాం మనం. కారణం ఏంటంటే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చింది. సరే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా చాలా పథకాలు ఇచ్చాడు. అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సిస్టమ్ ద్వారా ఇంటికి వెళ్తా ఉన్నాయి. కాబట్టి మనం ఆ పని హ్యాపీగా అయిపోతుంది. అందులో మనకే వస్తున్నాయి, మనం నమ్ముకున్న ప్రజలకు వస్తున్నాయి. మనం ఎవరికైతే ఇస్తామని చెప్పామో, హామీ ఇచ్చామో అందరికీ పథకాలు వెళ్తా ఉన్నాయి. కాబట్టి మనకు స్తబ్దుగా ఉన్నాం. అయితే గడప గడపకి సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మనం గడప గడప తిరుగుతాం. సుమారు 250 రోజులు ఇప్పటికీ మన కార్యక్రమాలు చేసుకుంటూ పక్కన గడప గడప తిరిగాము. ఏ కుటుంబానికి ఏ లబ్ధి చేకూర్చామో ప్రతి గుండెగా తెలియపరిచాం. ఈరోజు పట్టణంలో మొత్తం రాష్ట్రమే చూసుకుంటే 85% ప్రజలకి పథకాలు వస్తాయి. పల్లె ప్రాంతాల్లో అంటే మన ఎన్ని పల్లె ప్రాంతాలు, మన ఎన్ని ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు, రూరల్ ప్రాంతాలు అంటారు. రూరల్ ప్రాంతాలు చూసుకుంటే 100% ప్రజలకి ఈ రోజు ఇంటి పథకాలు ప్రతి కుటుంబానికి చేరవేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లుబాటు అయింది. మన ఊటూరి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గిఫ్ట్ ఇవ్వడానికి మనం ఏ కార్యాచరణతోటి ముందుకెళ్లాలనేది ఆలోచనతోటి మాట్లాడవలసింది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే చిన్న ఇబ్బందులు ఉంటాయి. నేను ఒక్కొక్కరు కేకేసి మాట్లాడుతున్నా జరుగుతుంది. అక్కడ అన్ని కూలంకషంగా పరిష్కరించుకున్నారు. దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అక్కడ ఏమవుతుంది. ఇక్కడ ఓన్లీ మనం మాట్లాడాల్సింది నియోజకవర్గానికి గెలుపు కోసం మనం ఎలా ముందుకెళ్ళాలి, కార్యకర్తలు ముందు కొనసాగడానికి, బూతుల్ని సంసిద్ధం చేయడానికి మన బలోపేతమై 2019లో ఎలాగైతే గడప గడపకి మనం తిరిగి 1, 2, 3, 4, 5 సార్లు తిరిగి మన పథకాలను చెప్పి మనం ఎలా అయితే పార్టీ గెలుపు కోసం మనం కష్టపడ్డామో, రేపొద్దు మన ఇన్ని పథకాలు మనం ఇచ్చి ఇవాళ సమకూర్చి ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. మళ్ళీ తిరిగి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనం సంసిద్ధం అవడం కోసం తప్పనిసరిగా సలహాలు ఇవ్వాల్సి కోరుకుంటూ 2014 ఎలక్షన్లో జస్ట్ కొన్ని నెలల ముందు మాత్రమే వాసుబాబు గారు ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా వచ్చి అతి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైనా కూడా ఎవరైనా ఎలక్షన్లో ఓడిపోతే కొన్ని నెలలు, సంవత్సరాలు బయటికి రారు. ఎలక్షన్లో ఓటమి పాలైన 2వ రోజు నుంచే బయటకు వచ్చి ఆయన ప్రతి ఊరు పదుల సంఖ్యలో తిరిగారు, ప్రతి గడపని తట్టారు. ఆ రోజు మనం అందరం కూడా ఒక ఆలోచన చేయాలి. మీరందరూ జెండా మోసారు కాబట్టే మన వైసీపీ పార్టీకి 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. ఒక ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే వాసుబాబు అన్న ఇవాళ స్టేజ్ మీద ఉన్న, నా భార్య జడ్పీ చైర్మన్ హోదాలో ఉన్న, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా ఇంత దర్జాగా కూర్చున్నారంటే అదందరూ మీరు మోసిన జెండా చలవాయని చెప్పి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలానే చాలామంది ఇక ఆల్రెడీ ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్ది అందరూ వస్తూ ఉంటారు. మేము ఈ హామీ ఇస్తాం, ఇచ్చేస్తాం, వచ్చేస్తాం అని చెప్పి వస్తూ ఉంటారు. మనం ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు పేదరికం అనేది లేకుండా ఉండాలని చెప్పి ప్రతి పేదవాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని ఆడికి పథకాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం రేపు పొద్దున్న ఎలక్షన్ గురించి మనం ఎలా ముందుకెళ్ళాలి అన్న ఆలోచన మీద మనందరం సమయంతో బాగుంటుందండి. ఎందుకంటే మనం చేసిన కార్యక్రమాలని జనం అందరికీ తెలుసు. కాకపోతే అది తెలిసిన దాన్ని మీ ఊర్లో మీ పదవులు పొందిన వాళ్ళందరూ కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాసుబాబు గారు ఏం చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళందరికీ, అందిన వాళ్ళందరికీ గుర్తు చేస్తా మనం ముందుకెళ్ళి వాళ్ళందరినీ ఓటింగ్కి తీసుకెళ్తే బాగుంటుందండి. సుమారుగా ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో 2 లక్షల చిల్లర ఓటింగ్ ఉంది. 70 to 80% అంటే సుమారు 1,70,000 నుంచి 1,80,000 మంది దాకా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సంక్షేమం పొందారు. ఆ పొందిన వాళ్ళందరికీ జగన్ గారి యొక్క మంచి పని చేసింది, ఆ సంక్షేమ పదం అందింది. అలాగే వాసుబాబు గారు ఇక్కడ నిజాయితీపరుడు, ఇంత నిజాయితీపరుడు రాజకీయంలో చాలా అరుదుగా ఉంటారండి. అలాగే మన వాసుబాబు గారు చేసిన మంచి పనులు చెప్పి వాళ్ళందరినీ ఓటింగ్కి తీసుకురావటం, ముఖ్యంగా మన గృహసారులకి, అలాగే పోలింగ్ బూత్ ఏజెంట్స్కి, పోలింగ్ బూత్ మెంబర్స్కి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దాని మీద ప్లాన్ చేయండి. ఏం చెప్తా ఉన్నారు, జెండా ఎగరేయాలంటున్నారు. జెండా ఆల్రెడీ ఎగిరే ఉంది, దాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటామని చెప్పి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఏ రకంగా తోడేలుగా ఏ రకంగా వస్తున్నాయో మనందరికీ కూడా తెలుసు. ఒక్క మాట చెప్తున్నాను, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు భీమవరంలో,
ఏం మాట్లాడారో తెలుసండి? జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధమైన సభ పెడితే ఆయన అంట సినిమా తెర మీద కూడా సిద్ధమన్నారంట. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా తెర మీద కూడా సిద్ధమంటే కూడా సరిపోదని చెప్పారు. ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకో. అంటే ఒక హీరో, ఆయన హీరో మాటలే మాట్లాడాడు ఆయన. నేను ఈ సిద్ధం అనే మాట సినిమా తెర మీద కూడా మాట్లాడంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో. నువ్వు సినిమా హీరో అయితే జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో. ఆయన ఎప్పుడూ సిద్ధమే. ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో వాసన్న సిద్ధం, మీరందరూ సిద్ధమని అడుగుతా ఉన్నా. ఇవాళ మనం గర్వంగా కాలరగరేసుకొని గ్రామాల్లో తిరుగుతున్నామంటే దానికి కారణం వాసన్న సైనికులం. మనం వాసన్న సైనికులంటే ఎప్పుడు వీర విధేయులుగానే పనిచేస్తారు. మనం ఈ రెండు నెలల్లో ఒక 50-60 రోజుల్లో వాస్తవంగా చెప్పినట్టుగా 5-6 సార్లు ప్రతి గడపని మనం టచ్ చేసి వాసుబాబు గారి ద్వారానో ఇలాగ మన సీఎం గారి ద్వారా ఇలా లబ్ధి పొందారు, మీరు ఈ అవకాశం లాస్ట్ టైం ఇచ్చారు, మరొకసారి అవకాశం అని చెప్పి లబ్ధిదారుని ఓటర్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ ఓటు మన పడిగేటట్టుగా చేసుకుంటేనే ఇక్కడ మాట్లాడిన మాటలన్నింటికి ఒక అర్థం ఉంటుంది. నేను 4 కాన్స్టిట్యున్సీల పేషెంట్లు చూస్తాను, ప్రతి ఒక్కరిని అడుగుతా పేషెంట్స్ని. ఫస్ట్ డే డయాబెటిక్ షుగర్ పేషెంట్లు వస్తే బాబు 3,000 మా పెద్ద కొడుకులాగా ఇచ్చాడు, మాకు అమ్మఒడి ఇచ్చాడు, విద్యాదీవిని ఇచ్చాడు, వసతి దీవిని ఇచ్చాడు. ఉదాహరణకి మా ఉంగుటూరు గ్రామంలో ఒక వార్డ్ మెంబరు వాళ్ళ ఇంట్లో పాజిటివ్గా మాట్లాడటం నేను చూశాను ఈరోజు. అంత పాజిటివ్నెస్ ప్రజల్లో ఉంది, సైలెంట్ ఓటింగ్ ఉంది. దాన్ని అందరూ కూడా బూత్ కమిటీ ప్రెసిడెంట్లు, ఆ వింగ్, అలాగే కార్యకర్తలు, నాయకులు కూడా దాన్ని ఓటుగా ట్రాన్స్ఫర్ చేసి మనం మంచుకుంటే కనుక ఈసారి 30,000 కాదు, వాసుబాబు గారిని 50,000 మెజార్టీతో ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీతో మనం గెలుపుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.